కర్నూలు న్యూ సిటీ సిఐటియు ఆల్ ట్రేడ్ యూనియన్స్ విస్తృత స్థాయి సమావేశం ఉదయం 10 గంటలకు కేకే భవన్ నందు సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజుబాబు, జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ సమావేశానికి విచ్చేసిన కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఏప్రిల్ నెల 12, 13, 14 తేదీలలో కర్నూలులో నిర్వహించబోతున్నాము. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని కార్మిక వర్గం పనులు దొరకక, గిట్టుబాటు కూలీ రాక, పరిభద్రత లేక, కుటుంబాలను పోషించుకునే లేక ఆకలితో అలమటిస్తున్నారు. కార్మికుల సంక్షేమం గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కార్మికులు పరిశ్రమలలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలకు సహాయం అందించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయి. కార్మికుల హక్కుల హరించి బానిసలుగా మార్చేదానికోసం 4 లేబర్ కోడ్లను దుర్మార్గంగా తీసుకొచ్చి యాజమాన్లకు అనుకూలంగా చేపట్టాలని చూస్తున్నది. దీనికి వ్యతిరేకంగా సిఐటియు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నది. అందుకనే కార్మిక వర్గం అన్ని రంగాల కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఐక్య పోరాటాల ద్వారా ఈ పాలకుల గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి రావాలని ఎక్కడి తీసుకురావాలి మనకు. కాబట్టి మన సిఐటి ఏం చెప్పింది, ఒకరోజు వేతనము సిఐటి ఫండ్ ఇవ్వమని అడిగింది. ఒకరోజు వేతనం అంటే మన పనిని బట్టి ఉంటుంది. మనమేమి అంతా అమ్మాలి కార్మికులు, మనమంతా అసంఘటిత కార్మికులు. కొన్ని రోజులు సీజన్ బట్టి పని ఉంటుంది, సీజన్ అయినా పని ఉంటుంది మనకు కూడా. అట్లే దాన్ని ఆవరేజ్ చేసుకొని సంవత్సరానికి అంటే సంవత్సరంలో ఇంత వచ్చింది, దానికి ఎంత రోజుకి ఎంత పడుతుంది అని 200, 300 గుర్తుగా గుర్తించి 300, 400 గుర్తించి మనం వసూలు చేస్తుంటాం. అంటే ఒకరోజు వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఏంటి కోసం మనం ఇవ్వాలా? మన కోసం మన యజమానుల దగ్గర సిఐటి ఫండ్ వసూలు చేయండి. మీరంతా కూడా పార్టీ ఫండ్ వసూలు చేసి ఉంటాం వాళ్ళ దగ్గర. కానీ సిఐటి ఫండ్ కార్మిక యజమానులతో వసూలు చేయం వాళ్ళంతా కూడా. ఎందుకోసము మన యజమానులతోన మన కూలి పోరాటాలు రకరకాల సమస్యలప్పుడు పూర్తిగా మనం వాళ్ళు తగ్గఫారుగా చర్చలు జరుపుకుంటాం. ఘర్షణ మన నాయకత్వానికి ఒక అవగాహన కల్పించే పద్ధతుల్లో ఆ క్లాసులు, ఆ వర్క్షాపు ఉంటుంది. లేబర్ కోడ్స్ అని మనం 2-3 సంవత్సరాల నుంచి మీకు అందరికీ చెప్తున్నాం. కానీ మాకే ఇంకా చాలా విషయాలు ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మీకు అందరికీ అర్థం కావాలంటే ఇంకా టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా వర్క్షాపులు పెట్టడం వల్ల ఇప్పటికే దాదాపు 3-4 వర్క్షాపులకే నేను హాజరైన. తిరుపతిలో ఒకటి జరిగింది, 4 రోజుల పాటు వర్క్షాప్ జరిగింది. మొన్న గుంటూరులో 5 రోజులు జరిగింది. దీనికంతా ఆల్ ఇండియా నాయకులు వచ్చి ఏ సెక్షన్లో ఏమి నష్టాలు ఉన్నాయి అనేటువంటిది వివరంగా చెప్పేటువంటి ప్రయత్నము చేశారు. అంటే అవి తెలుసుకుంటే తప్ప మనము రేపు పొద్దున మన యూనియన్లను కాపాడుకోలేము. మన యూనియన్లకి చాలా ప్రమాదం వచ్చి పడింది ఈరోజు లేబర్ కోడ్స్ వల్ల. అది ఇంతకుముందు గల చెప్పింటారు, గతంలో కూడా చెప్పినాం, చాలా సందర్భాల్లో చెప్పినాం. ఈరోజు మన యూనియన్కి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా మనం జాగ్రత్తగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి.